మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. దసరా రోజు గోవుకు ఇది తినిపిస్తే చాలు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి. అపార ధనయోగం కలుగుతుంది. అపార ఐశ్వర్య యోగం కలుగుతుంది. మీకుండే ధన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ముక్కోటి దేవతలు కలిసి మీకు కావాల్సినంత ఐశ్వర్యాన్ని ఇస్తారు. ఘోర నరకాలు తప్పుతాయి. మీ దశ మారిపోతుంది. రాజయోగం పడుతుంది. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. దసరా రోజు గోవుకు ఏం పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండుగ జరుపుకుంటారు. బ్రహ్మదేవుని వరాల వలన వరగర్వితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురునిపై వారిలో రగిలిన క్రోధాగ్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది. త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపమే జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బాహువులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు శూలమును, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షరమాల, కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఇలా సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది ఆ తల్లి. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు, మహాహనుడు, హసిలోముడు, భాస్కలుడు, బిడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన అసురుడు మహిషి రూపము, సింహరూపము, మానవ రూపంతో భీకరముగా పోరు చేసి చివరకు మహిషి రూపములో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము సందర్భంగా దసరా పర్వదినంగా పిలువబడుతుంది. అదే విజయదశమి కూడా. విజయదశమినే దసరా అని అంటారు. దీనిని ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో శుక్ల దశమి రోజు జరుపుకుంటారు. దసరా వచ్చిందంటే దేశమంతా ఒక్కటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ విజయదశమిని అందరూ కలిసి జరుపుకుంటూ ఉంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తూ ఉంటారు. ఆశ్వీజ యజమాసంలో మొదటి 9 రోజులు శరత్ నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. విజయదశమినే దసరా అని పిలుస్తూ ఉంటారు. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు, చరిత్రలు ఉన్నాయి. దేవదానవులు కలిసి పాలసముద్రాన్ని మదించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని ఇతిహాసాలలో పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వీజ దశమికి విజయ అనే సంకేతం ఉంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరు వచ్చింది. తిథి, వారము, తారాబలం, గ్రహబలం, ముహూర్తము మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా సరే విజయం తథ్యం. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా పండుగ జరుపుకున్నారు. అదే విజయదశమి పండుగగా రూపొందింది. భారతదేశంలో హిందువులు ఆవులను గోమాతగా భావించి పూజలు చేస్తూ ఉంటారు. కొందరు ఆవులను పెంచుకుంటూ వాటిని జీవనాధారంగా చేసుకుని బ్రతుకుతూ ఉంటారు. చాలామంది స్త్రీలు గోమాతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. పల్లెటూర్లలో ఉండేవారు తరచూ పూజలు చేస్తూ ఉంటారు. కానీ సిటీలలో ఉండేవారికి ఆవులు అందుబాటులో ఉండవు కాబట్టి దగ్గరలో ఉన్న గోశాలలకు లేదంటే శ్రీకృష్ణుడి ఆలయాలకు వెళ్ళి గోమాతలను పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా చోట్ల గోశాలలు కూడా ఉంటున్నాయి. అక్కడికి కూడా వెళ్ళి చాలామంది పూజలు చేస్తూ ఉంటారు. దసరా రోజు గోవును పూజిస్తే సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది.
రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు బెల్లంతో చేసిన వంటకాలు లేదా బియ్యంతో చేసిన వంటకాలను పెట్టడం వల్ల గోమాత ఆశీస్సులు తప్పక లభిస్తాయి. ధన సమస్యలు పోతాయి, అప్పులు తీరిపోతాయి, సంపాదన పెరుగుతుంది. గోమాతకు పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టడం వల్ల సకల ఐశ్వర్యాలు కలుగుతాయి, కష్టాలు పోతాయి. అలాగే గోమాతకు జొన్నపిండిలో బెల్లం కలిపి పెడితే తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సంతోషంగా ఉండగలుగుతారు. నానబెట్టిన శనగలను గోవుకు తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది, దైవ చింతన పెరుగుతుంది. మీకు ఎవరైనా శత్రువులు ఉంటే గోమాతలకు దోసకాయలను పెట్టాల్సి ఉంటుంది, దీంతో శత్రు నివారణ జరుగుతుంది. గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది, ఏ పని చేయడానికైనా సరే కావలసినంత ధైర్యం వస్తుంది. బాగా అప్పులు ఉన్నవారు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి, దీంతో రుణ విముక్తి చెందుతారు. పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పును తినిపించాల్సి ఉంటుంది. గోమాతకు నానబెట్టిన ఛాయ పెసరపప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. ఉద్యోగం రాకుండా ఉన్నవారు, దానికోసం విశ్వ ప్రయత్నం చేస్తున్నవారు గోమాతకు గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టాలి. బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు మినపపిండి బెల్లం కలిపి పెట్టాలి. మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఒక్కసారైనా గోమాతకు దొండకాయలు పెట్టాలి. గోమాతకు అరటి పండ్లు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు. సంతానం కోసం వేచి చూస్తున్న వారు గోమాతకు వంకాయలను తినిపిస్తే ఫలితం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధిని కోరుకునేవారు గోమాతకు క్యారెట్లను పెట్టాలి. నరఘోష ఉన్నవారు గోమాతకు బంగాళాదుంపలను తినిపించాలి. వివాహం కాని వారు గోమాతకు టమాటాలను పెట్టాలి. గోమాతకు బీట్రూటు పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు, ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది. గోమాతకు నానబెట్టిన కందులు పెడితే కోపం తగ్గుతుంది. తోటకూర బెల్లము కలిపి గోమాతకు పెడితే మానసిక ప్రశాంతతను పొందవచ్చు. గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తుంది. నానబెట్టిన బొబ్బర్లను గోమాతకు పెడితే ధన అభివృద్ధి జరుగుతుంది. గోమాతకు నానబెట్టిన ఉలవలు పెడితే వృద్ధిలో నిలకడ లభిస్తుంది. ఇలా ఈరోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. ఘోర నరకాలు తప్పుతాయి, కష్టాలన్నీ కూడా పోతాయి, మీ దశ మారిపోతుంది, రాజయోగం పడుతుంది. దసరా రోజున ఆడవారు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే సకల దేవతల ఆగ్రహానికి గురి అవుతారు. కనుక దసరా రోజు ఉదయం 6 గంటలకల్లా నిద్రలేవండి. ముందు రోజు కూడా అనగా ముందు రోజు రాత్రి కూడా త్వరగా నిద్రకు ఉపక్రమించండి. అలాగే దసరా రోజు ఇంట్లో పిల్లలు ఆడవారు కన్నీళ్లు పెట్టకూడదు. అలా కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత మగవారిదే. అలా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక దసరా రోజు ఏ రంగు చీర కట్టుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయానికి వస్తే, దసరా రోజున ఆడవారు ఎరుపు రంగు చీరను కానీ లేదా స్కై బ్లూ కలర్ చీరను కానీ లేదా ఎల్లో కలర్ చీరను కానీ కట్టుకుంటే చాలా మంచిది. ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను కట్టుకున్నా అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలుగుతారు, త్రిమాతల అనుగ్రహాన్ని పొందగలుగుతారు. మగవారు కూడా ఈరోజు రెడ్ కలర్ లేదా స్కై బ్లూ కలర్ లేదా ఎల్లో కలర్ దుస్తులను ధరించాలి. అలా ధరించటం వలన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. ముందు ఈరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసుకొని ఈ రంగు దుస్తులు ధరించండి. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు ఇలా అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే ఇంటిల్లిపాదికి మంచి జరుగుతుంది, సకల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి, పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈ రంగు దుస్తులు ధరించిన తర్వాత అందరూ ఎర్రటి కుంకుమను నుదుటిన బొట్టుగా పెట్టుకోండి. ఇలా ఆడవారు ఈ రంగు చీర కట్టుకోవటం వలన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించటం వలన అన్ని రకాల సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. ఇంట్లో అందరికీ మంచి జరుగుతుంది. చేసే పనులలో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. ధన సమస్యలన్నీ కూడా పోతాయి. కనుక అందరూ ఈ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి. ఇక ఈరోజు ఆడవారు ఏ రంగు గాజులు ధరిస్తే మంచిది అనే విషయానికి కూడా వస్తే, ఆడవారు ఈరోజు లేదా ఎర్రటి రంగులో ఉండే గాజులను ధరించాలి. అలా ధరిస్తే మీ భర్త ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది, దీర్ఘ సుమంగలిగా వర్ధిల్లుతారు, డబ్బుకు లోటు అనేదే రాదు.
ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. దరిద్రమంతా కూడా తొలగిపోతుంది. అమ్మవారు మిమ్మల్ని పూర్తిగా అనుగ్రహిస్తారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి కనుక అందరూ దసరా రోజు ఈ రంగు దుస్తులను ధరించండి. వారు ఈ రంగు గాజులను ధరించండి. సకల ఐశ్వర్యాలను పొంది ఆనందంగా జీవించండి. అదేవిధంగా దసరా రోజు ఒక్కసారైనా సరే శంఖాన్ని ఊదాలని శాస్త్రం చెప్తుంది. శంఖం శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ అమ్మవారు ఉంటారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు శంఖం ఊదే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే దసరాలోపు ఒక శంఖాన్ని తెచ్చి పూజ గదిలో పెట్టుకోండి. దసరా రోజు మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని దసరా రోజు పూజించండి. అంటే దుర్గాదేవి, రాజరాజేశ్వరీదేవి, కనకదుర్గాదేవి, లలితాదేవి ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని పూజించండి. దసరా రోజు ఇలా పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు ఒక అరడజను ఎర్రటి గాజులను ఉంచండి. ఇలా ఎర్రటి గాజులను ఉంచటం వలన ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు రాదు. ఆర్థికంగా బాగా స్థిరపడతారు. సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. ఇలా అమ్మవారి ముందు పెట్టిన గాజులను మీ ఇంటి ఆడపిల్లలకు ఇవ్వండి. అంటే మీకు కూతురు ఉంటే ఆ కూతురు చేతికి ఈ గాజులు వేయండి. ఒకవేళ మీ కూతురుకి పెళ్ళి అయ్యి అత్తవారింట్లో ఉంటే ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో అప్పుడే ఇవ్వండి, పర్వాలేదు. అసలు మాకు కూతుర్లే లేరు అనుకునేవారు ఇంటి ఇల్లాలు అంటే తల్లి అయినా ఈ గాజులు వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే ఎల్లవేళలా మీపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. అలాగే ఈ దసరా రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. దాన ధర్మాలు చేయటం వలన ఐశ్వర్యం లభిస్తుంది. సంపదలు రెట్టింపవుతూ ఉంటాయి. ఈరోజు ఒక 10 రూపాయలను కానీ లేదా ఆహారాన్ని కానీ లేదా బియ్యాన్ని కానీ లేదా మీకు తోచినంత ధనాన్ని కానీ అడుక్కునే వారికి లేదా పేదవారికి దానంగా ఇవ్వండి. అలా ఈరోజు దానం చేయటం వలన మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి. సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. మీ ఆస్తులు పెరుగుతాయి, రెట్టింపు అవుతాయి. దరిద్రం మాయమైపోతుంది. ఆర్థికంగా మీరు బాగా ఎదగగలుగుతారు. ఈరోజు ఈ నియమాలను పాటించండి. వీలైనంత వరకు రెడ్ కలర్, స్కై బ్లూ కలర్, ఎల్లో కలర్ దుస్తులు ధరించడానికి ప్రయత్నించండి. ఈ 3 కలర్స్లో కానీ ఈ 3 కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు కానీ ధరించండి. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ ఈ రంగు దుస్తులు ధరించండి. అప్పుడు అమ్మవారు చాలా ఆనందపడతారు. సకల ఐశ్వర్యాలను ఇస్తారు. అలాగే గాజులను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు కనుక దసరా రోజు స్త్రీలు ఆకుపచ్చ రంగు లేదా ఎరుపు రంగు గాజులను ధరించండి. అలా ధరించటం వలన మీ సౌభాగ్యము, సంపద బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు మీ దరిదాపుల్లోనికి కూడా రావు. ధన వృద్ధి కలుగుతుంది. దరిద్రానికి మీ ఇంట్లో చోటే ఉండదు. అమ్మవారి అనుగ్రహం, ఆమె చల్లని కరుణను మీపై కురిపిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. కాబట్టి స్త్రీలు ఈ రంగు దుస్తులను ధరించి ఈ రంగు గాజులను వేసుకుని శుభ ఫలితాలను పొందండి. దసరా అంటే మామూలుగా చెప్పాలంటే చెడుపై మంచి విజయం సాధించడానికి పేర్కొనాలి. దేవతలను ఆరాధించటం ద్వారా మంచిని పెంచే శక్తిని మనం పొందుతాం. ఆ విధంగా చెడును నిర్జించే యోగ్యతను మనం సాధించగలుగుతాం. ఇప్పుడు మన చుట్టూ ఉండే ప్రపంచం కూడా ఎంతో మంచిగా పద్ధతిగా ఉంటుంది. దానితో పాటే మనం కూడా మంచిగా ఉంటాం. అమ్మవారు దుష్ట శక్తులను నాశనం చేయడానికి కోపంలో ఉన్నప్పుడు దుర్గామాతగా భయంకరమైన రూపాన్ని కలిగి ఉంటుంది. ఆ భయంకరమైన రూపంలో ఉన్న దేవతను శాంతింపచేయడానికి ఆమెను స్త్రీమూర్తులు, పిల్లలు ఎర్రటి కుంకుమతో ఆరాధిస్తూ ఉంటారు. ఇలా చేయటం వలన అమ్మవారి పాదముల వద్ద రక్తం లాంటి ఎరుపు కుంకుమ చూసి దుష్టులు భయకంపితులై పారిపోతారట. ఆమెను ఆశ్రయించి ఆరాధించిన వారు మాత్రం నిరాపాయమైన రూపాన్ని పొందవచ్చునని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఎర్ర కుంకుమతో దేవుని పూజించే అంతర్గత అర్థం ఇదన్నమాట. ఈ పూజల ద్వారా మహిషాసురుణ్ణి వధించిన ఆ దుర్గామాత ప్రశాంతమూర్తి అయి విశ్రాంతి తీసుకుంటుంది. దసరా 10 రోజులలో అమ్మవారికే చేసే పూజలు ఆమెను రౌద్రమూర్తి అవతారం నుంచి శాంత స్వరూపిణిగా మార్చి ఆ చల్లని తల్లి దీవెనలు లోకానికి అంతటికీ కూడా ఉండేలాగా చేస్తాయి. ఈ విజయదశమి రోజునే సమీ పూజ కూడా నిర్వహిస్తూ ఉంటారు. శ్రీరాముని వనవాస సమయంలో కుటీరం జమ్మి చెట్టు చెక్కతోనే నిర్మించారని చెప్తూ ఉంటారు. శమి అంటే పాపాల్ని, శత్రువుల్ని నశింపచేసేది. విజయదశమి రోజు జమ్మి చెట్టును పూజించటం అనేది ఎప్పటి నుండో వస్తున్న ఆచారం. ఋగ్వేద కాలం నుంచి జమ్మి ప్రస్తావన ఉంది. జమ్మి చెట్టును సంస్కృతంలో సమీ వృక్షం అని పిలుస్తారు. అమృతం కోసం దేవదానవులు పాలసముద్రాన్ని చిలికినప్పుడు దేవతా వృక్షాలు ఉద్భవించాయి. అందులో సమీ వృక్షం కూడా ఒకటి. అప్పట్లో ఈ చెట్లను అగ్ని పుట్టించే సాధనంగా ఉపయోగించేవారు.
అందుకే దీన్ని ఆరణి అని కూడా పిలుస్తూ ఉంటారు. త్రేతాయుగంలో లంకకు వెళ్లే ముందు శ్రీరాముడు శమీ పూజ చేసి వెళ్ళాడు. అందుకే రావణుడి మీద విజయం సాధించాడని రామాయణ గాథ చెప్తోంది. అలాగే మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను ఒక మూటలో కట్టి శమీ వృక్షంపై ఉంచారు. తమ అజ్ఞాతవాసం పూర్తయ్యే వరకు తమ ఆయుధాలను జాగ్రత్తగా కాపాడమని శమీ వృక్షాన్ని కోరి నమస్కరించి వెళ్లారు. అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత జమ్మి చెట్టు వద్దకు వచ్చిన పాండవులు శమీ వృక్షానికి పూజ చేసి తమ ఆయుధాలను తీసుకున్నారు. అనంతరం కౌరవులతో యుద్ధంలో పాల్గొని వారిని ఓడించారు. అప్పటి నుంచి విజయదశమి రోజున శమీ వృక్షాన్ని పూజిస్తే అపజయం ఉండదని ఒక నమ్మకంగా మారింది. దసరా రోజు సాయంత్రం సమయంలో జమ్మి చెట్టు వద్ద అపరాజితా దేవిని పూజించి శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియ దర్శనం అనే శ్లోకం చదివి జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసిన తర్వాత ఆ చెట్టు ఆకులను తుంచుకుని వాటిని బంగారంలాగా భావించి ఇంటికి తీసుకువెళ్లారు. దసరా రోజు శమీ పూజ సమయంలో అక్కడికి రాలేని పెద్దలకు ఆ ఆకులను ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు. శమీ ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యత రీత్యా వాటిని బంగారంతో సమానంగా భావిస్తారు. జమ్మిని పూజించటం అంటే జీవితంలో సకల విజయాలు సాధించాలని కోరుకోవటమని అందరూ నమ్ముతూ ఉంటారు. జమ్మి చెట్టు ఎలాంటి వాతావరణంలోనైనా సరే సులువుగా పెరుగుతుంది. నీటి లభ్యత లేకున్నా కూడా ఎక్కువ కాలం బ్రతుకుతుంది. ఈ జమ్మి చెట్టు నుంచి రాలిపోయే ఆకులు రాలుతూ ఉంటే కొత్త ఆకులు వస్తూనే ఉంటాయి. పూర్తిగా ఆకులు రాలి చెట్టు బోసిపోయినట్లు ఎప్పుడూ కనిపించదు. ఇప్పటి యువతకు నగరవాసులకు ఈ చెట్టు ఉపయోగాల గురించి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ గ్రామీణ జీవితంలో జమ్మి చెట్టుకు ఎంతో అనుబంధం ఉంటుంది. ఈ చెట్టు వేళ్ళు భూసారాన్ని పెంచుతాయి. జమ్మి చెట్టులోని ప్రతి భాగం నాటు వైద్యంలో ఔషధంగా ఉపయోగపడుతుంది. ఈ చెట్టు గాలి పీలిస్తే ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతూ ఉంటారు. అందుకే శమీ వృక్షం చెట్టు ప్రదక్షిణలు చేయాలని చెప్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టే దసరా నాడు రైతులు కూడా తమ పశుపక్షాదుల ఆరోగ్యం కోసం జమ్మి చెట్టును పూజిస్తూ ఉంటారు. దుర్గా 9 రాత్రుల పాటు రాక్షసులను వేటాడి సంహరించింది. చివరకు 10వ రోజున రాక్షసులపై విజయం సాధించింది. దానికి గుర్తుగా 10వ రోజున విజయదశమిని దేవతలు భక్తులు అత్యంత వైభవంగా జరుపుకున్నారు. ఈరోజే రాముడు దశకంఠుడైన రావణాసురుని సంహరించాడు. మనం తెలియక దసరా అని పిలుస్తూ ఉంటాం. కానీ దాని యథార్థమైన పేరు దశహర. దశ అంటే 10, హర అంటే నశించటం. వరగర్వంతో ప్రజలను పీడించే రావణాసురుడి 10 తలలను భగవంతుడైన శ్రీరామచంద్రుడు సంహరించాడు. కాబట్టే ఈ రోజును దసరా అని వాడుక భాషలో పిలుస్తూ శ్రీరాముడికి ప్రతి సంవత్సరం ఈ రోజున ఉత్సవంలా నిర్వహిస్తారు. అంతేకాదు మనలో ఉన్న కామము, క్రోధము, లోభము, మొహం, మదమాత్సర్య, అహం, శౌర్యము, పాపచింతన, ద్వేషం అనే 10 రకాలైనటువంటి చెడు గుణాలను నశింపచేయమని చెప్పేదే దసరా పండుగ. శ్రీరాముడు ఈ దశమి రోజునే దుష్ట సంహారం గావించి విజయాన్ని పొందాడు కనుక ఆ విధంగా కూడా దీనిని విజయదశమి అని పిలుస్తారు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ అంటే కేవలం కత్తులు బాణాలనే కాదు, మనం ఏ వృత్తిలో ఉంటే ఆ వృత్తికి సంబంధించిన పనిముట్లను రాముల వారి పాదాల చెంత ఉంచి ఆ వృత్తిలో ఎటువంటి ఆటంకాలు లేకుండా విజయం కలగాలని పూజ చేయాలి. స్కూలుకు కాలేజీలకు వెళ్ళే పిల్లలు పుస్తకాలను, పెన్నులను, ఆఫీసుకు వెళ్ళే ఉద్యోగులు ల్యాప్టాపు, ఐడి కార్డులను, వ్యవసాయానికి వెళ్ళే రైతులు నాగలిని, ట్రాక్టరు, తాళాలను దేవుడి పాదాల చెంత ఉంచి పూజ చేయాలి. కొత్త వాహనాలను లేదా పాత వాహనాలను శుభ్రం చేసి పూజ చేయాలి. అలా ఆయుధ పూజ చేస్తే సంవత్సరమంతా ఎటువంటి ఆటంకాలు లేకుండా కుటుంబ సభ్యులందరికీ శ్రీరామ రక్ష కలుగుతుందని విశ్వాసం. అసలు ఈరోజే ఆయుధ పూజ ఎందుకు చేయాలి అంటే మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసాన్ని మరో 2 ఏళ్ల అజ్ఞాతవాసాన్ని గడిపారు. ఎవరికీ అనుమానం రాకుండా అజ్ఞాతంలో గడపటం కోసం విరాటరాజు కొలువులో అత్యంత దీనమైన జీవితాలను గడిపారు పాండవులు. దసరా నాడే వారి అజ్ఞాతవాసం ముగిసిపోయింది. అదే సమయంలో విరాట నగరం మీదకు దండెత్తి వచ్చిన కౌరవులను ఎదుర్కొనేందుకు జమ్మి చెట్టు మీద దాచుకున్న తమ ఆయుధాలను బయటకు తీసి పూజ చేశారు.
ఈ సందర్భాన్ని స్మరించుకుంటూ దసరా రోజు ఆయుధ పూజను చేయటం పరిపాటి. ఎంతటి వారికైనా కష్టాలు రాక మానవు. వాటిని అధిగమించి తిరిగి తమ తమ శక్తులను కూడగట్టుకోవాలన్నది ఆయుధ పూజ చెప్తున్న మాట. నిత్య జీవితంలో పూజైన, వ్రతమైన, శుభకార్యమైన దీపారాధనతోనే మొదలు పెడతాం. దీపంలో దేవతలు, వేదాలు ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు. దీపారాధనతో కాంతి, శాంతి చేకూరతాయి. దీపానికి చాలా విశిష్టత ఉన్నదని, అందువలనే దీపారాధనను ఒక పద్ధతిగా, నిష్టగా చేయాలని పండితులు సూచిస్తూ ఉన్నారు. దీపం వెలుగుకు, విజ్ఞానానికి చిహ్నం. అజ్ఞానం అనే అంధకారం జ్ఞానం అనే దీప కాంతితో తొలగిపోతుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న దీపాన్ని దేవీ నవరాత్రులలో చేసే ప్రతి పూజలో వెలిగిస్తారు. అయితే దసరా రోజు అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు ఒక ఆకు మీద దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు. దసరా రోజు దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందిని నేరుగా నేల మీద పెట్టకూడదు. ఆకు మీద లేదా పళ్ళెం మీద ఉంచాలి. ప్రత్యేకించి ఈ దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం వెలిగిస్తే గ్రహదోషాలు తొలగిపోతాయి, సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. జమ్మి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలంటే, ఒక ప్లేట్ మీద లేదా తమలపాకు మీద జమ్మి ఆకుల రెమ్మలను ఉంచి ఆ జమ్మి ఆకు మీద దీపపు కుందిని పెట్టి ఆ ఆకు మీద వేసి ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఇలా దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం పెడితే గ్రహ దోషాలు పోతాయి, రాహు కేతు దోషాలు పోతాయి, శని దోషాలు కూడా పోతాయి. జాతకంలో దోషాలనేవే ఉండవు. కనుక ప్రతి ఒక్కరూ కూడా విజయదశమి రోజు అనగా దసరా రోజు ఇలా దీపం వెలిగించండి. గ్రహ దోషాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఇక ఎంతో పవిత్రమైన దసరా రోజున ఒక అద్భుతమైన చెట్టును తాకితే చాలు తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆ చెట్టు ఏమిటి అంటే జమ్మి చెట్టు. దసరా రోజు జమ్మి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి. దానిలోని ధాతువులు యాక్టివేట్ అవుతూ ఉంటాయి. దసరా రోజు మీరు చక్కగా స్నానం చేసుకొని మీకు దగ్గరలో ఉండే జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళండి. తర్వాత జమ్మి చెట్టుకు చెంబుతో నీళ్లు పోసి ఆ తర్వాత చెట్టుకు నమస్కారం చేసుకొని 11 సార్లు ఆ చెట్టును తాకండి. ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఆ చెట్టు దగ్గర కూర్చోండి. జమ్మి చెట్టు నుండి వచ్చే గాలిని పీల్చండి. అలాగే మీకు తీరని కోరికలు ఏమైనా ఉంటే ఈరోజు ఆ కోరికను ఒక పేపర్ మీద రాసి ఆ పేపర్ను రోల్ చేసి జమ్మి చెట్టుకు దారం సహాయంతో కట్టండి. అలా కట్టడం వలన త్వరలోనే మీ కోరికలన్నీ కూడా తీరిపోతాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక ఈరోజు ఇలా జమ్మి చెట్టును 11 సార్లు తాకి 2 నిమిషాల పాటు జమ్మి చెట్టు దగ్గర కూర్చోండి. ఇదంతా చేయలేకపోతే జస్ట్ 11 సార్లు జమ్మి చెట్టును తాకినా చాలు. మీ దశ మారిపోతుంది, సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది, మీ జీవితం మారిపోతుంది. మీలోని నెగిటివ్ ఎనర్జీని ఆ చెట్టు లాక్కొని మంచి పాజిటివ్ ఎనర్జీని మీకు అందిస్తుంది. ఇలా ఈరోజు చేస్తే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలు పోతాయి, తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. కనుక దసరా రోజు అందరూ కూడా జమ్మి చెట్టును తాకి శుభ ఫలితాలను పొందండి. దసరా పండుగకు నీలిరంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంటుంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడ్డాన్ని అదృష్టంగా, శుభ సూచకంగా ప్రజలు భావిస్తారు. ఎప్పుడో గాని కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనమివ్వటం మరో ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలోని పంట పొలాల్లో తలుక్కున మెరిసి జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది ఈ పక్షి. తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన ఈ పాలపిట్టను శుభాలకు, విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడ్డాన్ని ప్రజలు ఎంతో అదృష్టంగా, శుభ సూచకంగా భావిస్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పాండవులు అరణ్యవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తూ ఉండగా పాలపిట్ట కనిపించిందట. అది కూడా విజయదశమి రోజే కనిపించటం గమనార్హం. నాటి నుంచి పాండవులకు అన్ని విజయాలే సిద్ధించాయని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత విజయదశమి రోజున మగవాళ్ళు అడవికి వెళ్ళి పాలపిట్టను చూడడం అలవాటుగా చేసుకున్నారు. అలా ఈ సాంప్రదాయం వచ్చిందని పెద్దలు చెప్తూ ఉంటారు. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే అంతా శుభమే జరుగుతుందని, చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని ప్రజల నమ్మకం.
అందుకే దసరా రోజున పాలపిట్టను చూడడానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను చూడాల్సిందే, ఆ పక్షికి వినయంగా మొక్కాల్సిందే. నీలము పసుపు రంగుల కలబోతలో పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టే కావటం విశేషం. అయితే అడవులతో పాటు ఇప్పుడు పాలపిట్ట కూడా కనుమరుగైపోతుంది. ఊర్లల్లో అక్కడక్కడ ఓ మెరుపు మెరుస్తున్నట్టు కనిపిస్తున్నా నగర శివార్లలో మాత్రం పూర్తిగా కనుమరుగైపోయింది. మరోవైపు దసరా రోజున పాలపిట్టను తప్పనిసరిగా చూడాలనే ప్రజల విశ్వాసాన్ని కొంతమంది సొమ్ము చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. పాలపిట్టను పంజరాల్లో బంధించి తీసుకొచ్చి శుభాలు కలుగుతాయంటూ ప్రజలకు చూపించి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అలా చేస్తే అదృష్టం రాదు, దురదృష్టం వస్తుంది. ఇక మరికొంతమంది దసరా పండుగ రోజున పాలపిట్టను కొని వాటిని ఊరి చివర్లన పొలాల మధ్య విడిచిపెడుతూ ఉంటారు. అలా చేస్తే తమకు అంతా శుభమే కలుగుతుందని వారి నమ్మకం. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.